ప్రభువు అప్పచెప్పిన పని మొత్తం మూలనాశనం చేసి, ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వాళ్ళ ముందరకి వెళ్తాను? అలా వెళ్ళలేను కాబట్టి, ఇక్కడే నేను ప్రాణత్యాగం చేసేస్తాను. సముద్రంలో మునిగో, కొండ మీద నుంచి దూకో, నేను మరణిస్తాను. కపులు చపలచిత్తులని అంటారు. మమ్మల్ని ఆక్షేపించడానికి అందరూ అలా అంటారు. కానీ, ఆ మాటల్ని నిజం చేస్తూ నా నా బుద్ధి చపలత్వాన్ని నేను నిరూపించాను. సీత మరణిస్తే రామలక్ష్మణులు ప్రాణాలతో ఉండరు. సుగ్రీవుడు కూడా మరణిస్తాడు. భరత శత్రుఘ్నులు కూడా ప్రాణత్యాగం చేసేస్తారు. ఈ రకంగా ఇక్ష్వాకు వంశం మొత్తం నాశనమైపోతుంది. రోషము అనే దోషము నా మనసుకి కలగటం వల్లే నేను ఈ లోక వినాశనానికి కారకుడినయ్యాను. ఇలా విపరీతంగా ఆలోచిస్తూ తనని తనే నిందించుకుంటూ ఉంటే మళ్ళీ పూర్వం అతనికి ఎదురైనటువంటి శుభశకునాలు ఎదురవుతాయి. మహాపతివ్రత అయినటువంటి ఆ సీతామాతని అగ్ని ఎలా కాలుస్తుంది? ఎక్కడ ఏ అడ్డు లేకుండా అన్నిటినీ దహించి వేయగలిగే శక్తి ఉన్నటువంటి ఆ అగ్ని నా తోకనెందుకు కాల్చలేదు? నా తోక మీద ఎందుకు చల్లగా ఉంది? ఇదంతా ఆ రామచంద్రుడి ప్రభావమే కదా! రాముడి ప్రభావం వల్లే పర్వతము సముద్రంలోంచి నాకు ఆతిథ్యం ఇవ్వడానికి పైకి లేచి వచ్చింది. అగ్ని నన్ను కాపాడింది. నన్ను కాపాడిన ఆ అగ్ని సీతామాతను కాపాడదా? సత్యనిష్ట, తపస్సు, భర్త మీద ఏకాగ్రమైన భక్తి, వీటిలో సీతామాత అత్యంత ప్రభావశాలి అయింది. ఆమె అగ్నిని దహించి వేయగలదు. అలాంటిది అగ్ని ఆమెని దహించలేదు అనుకుంటూ హనుమంతుడు అనుకుంటాడు. ఇంతలో ఆ ఆకాశంలో సంచరిస్తున్నటువంటి చారణుల మాటలు హనుమంతుడికి వినబడతాయి. లంక మొత్తం కాలిపోతోంది. స్త్రీ, బాల, వృద్ధులతో సహా లంకా పట్టణం అంతా హాహాకారాలతోటి నిండిపోయింది. లంక మొత్తం ఏడుస్తోంది. త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి గుహలలో ఆ రోదధ్వనులు ప్రతిధ్వనిస్తున్నాయి. లంకా పట్టణం అంతా కూడా రోదిస్తున్నట్టుగా ఉంది. కోట బురుజులు, ముఖద్వారాలు అన్నీ కాలిపోయాయి. నగరంలో ప్రతి ఇల్లు, చెట్టు, చేమ అన్నీ కాలిపోయాయి. వీటన్నిటి మధ్య సీత క్షేమంగా ఉంది. ఎంత ఆశ్చర్యం అని మాట్లాడుతున్నటువంటి చారణుల మాటలు హనుమంతుడికి వినిపించాయి. ముందు కనిపించిన శుభశకనాల వల్ల, ఈ చారణులు మాటల వల్ల హనుమంతుడికి సీతామాత బతికే ఉందని నమ్మకం కలిగింది. తాను భయపడిన ప్రమాదం జరగలేదని తెలుసుకుని సంతోషించాడు. తిరిగి వెనక్కి వెళ్ళిపోయే ముందు ఒకసారి సీతామాతను చూడాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సరుగలో చూద్దాం. అంతవరకు సెలవు.